హలో గాయ్స్, ఇది మన సిచ్యువేషన్. ఇప్పుడు కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా త్రిశూర్ నుంచి జస్ట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుదామన్న టైంలో అందుకుంది. అక్కడ నుంచి కంటిన్యూస్గా 50 కిలోమీటర్స్ వరకు ఇదే పొజిషన్. ఒక్కసారి వర్షం చూడండి ఎంత కొడుతుంది బయట. ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే నేను అద్రేపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాను. నా ముందే ఉంది, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది అద్రేపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ఒకసారి మీకు చూపిస్తాను వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ ఒకసారి. అసలు ఈ టైంలో నిజంగా రాకుంది పొగ మంచు. నార్మల్ టైంలో వస్తాం ఇంకెలా ఉంటుందో, కానీ ఇప్పుడు చూడండి ఒకసారి గిరాకుంది. దూరంలో ఉంది కనిపిస్తుంది కదా, అదే అత్రేపల్లి వాటర్ ఫాల్స్. త్రిశూర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చలాగఢ్ సంథింగ్ అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. అసలు వర్షాకాలంలో వస్తానే అసలు మజా తెలుస్తుంది వాటర్ ఫాల్ది. నిజంగా అద్భుతంగా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది వాటర్ ఫాల్ చూడడం, అంటే అఫీషియల్ వాటర్ ఫాల్స్, అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండి అక్కడికి వెళ్ళి చూడడం అంటే ఇదే ఫస్ట్ టైము. అంటే ఇది బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా ఉంటారంట. అంటే బాహుబలి షూటింగ్ జరిగిందని. బాగుంది, ఇప్పుడే క్లియర్ అయింది. ఇప్పుడు మస్తు కనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్ళి చూద్దాం. ఇంకా సూపర్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి వెదర్ ఎంత బాగుందో వర్షంలో. బాగా సూపర్ అసలు. దగ్గరికి వెళ్ళి చూస్తే బైక్ అక్కడ పార్క్ చేసా కనిపిస్తుందా మీకు? అక్కడ బండి వెళ్తుంది, అక్కడ పైన పార్క్ చేసా. థింగ్స్ నాతో పాటు తీసుకొచ్చా ఇంపార్టెంట్ అని, మిగతా అక్కడే వదిలేసా. హెల్మెట్ కూడా ఇక్కడ తీసుకొచ్చా. చూడండి ఇలా ఉంది బయట వెదర్. ప్లాస్టిక్ వెదర్ అస్సలు తగ్గట్లేదు. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. యాక్చువల్గా నాన్ సీజన్లోనే ఇక్కడ వర్షాలు పడతాయి. ఇంకా అలాంటిది మనం సీజన్లో వచ్చినాం. ఇంకా అది మనం నేచర్ని ఏమనలేము. సో లోపలికి వెళ్తా, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ కౌంటర్లో ఇవన్నీ పెట్టేసి ఓన్లీ ఫోన్ ఒకటి తీసుకుని వెళ్తా. ఇప్పుడే టికెట్ తీసుకున్నా. 50 రూపీస్ ఉంది పర్ పర్సన్. హెల్మెట్, ఇంకా ఫోన్, గోప్రో, పవర్ బ్యాంక్ అన్నీ కూడా క్లాక్ టవర్ ఉంది అక్కడ. క్లాక్ టవర్లో ఇచ్చేసా. పైకి వెళ్తున్నా. పైకి ఇలా ఉంది చూడండి వెదర్. పైన అంతా ఇలా ఉంది. వర్షం అయితే కంటిన్యూస్గా కొడుతూనే ఉంది. ఈ వర్షంగా మార్నింగ్ నుంచి గ్యాప్ లేదు. యాక్చువల్గా నేను వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చిన కండిషన్ డిఫరెంట్ అనుకుంటా. కొంచెం చూడండి రివర్ వస్తుంది. ఇంత వర్షంలో కూడా ఇంత రష్ ఉన్నారంటారా బాబు. కొన్ని వందల వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్. అంటే మనకు వచ్చే రూట్లో అసలు కనిపించలేదు. గోపురం ఆన్ చేద్దామంటే తడిచిపోతా అని. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వచ్చే రూట్ అంత బ్యూటిఫుల్ ఉంది. ఇంత కార్నరింగ్, ఫారెస్ట్ ఫుల్గా ఒక 20 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంది. రోడ్డు కూడా ఎక్సలెంట్ ఉంది. మనకి మంచి, అంటే వర్షం కొట్టకుండా మాత్రం ఆ రైడ్ని ఎంత ఎంజాయ్ చేస్తాం అంటే అంత ఎంజాయ్ చేస్తాం. ఈవెన్ వర్షంలో కూడా నాకు సూపర్ అనిపించింది. నేను బాగా ఎంజాయ్ చేస్తాను వర్షంలో కూడా. అంత మంచిగా ఉంది రోడ్డు. ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదు రోడ్లో. మొత్తం కార్నరింగ్. అంటే ప్రాక్టీస్ ఉంటే చేయాలి, లేకుంటే అంతే. ఇంకా ఆ పక్కకు అంటే సైడ్స్ కూడా చూడొద్దు. ఏదైనా చూసామంటే ఆ సైడ్కో ఈ సైడ్కో వెళ్ళాల్సిందే. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా రోడ్ మీద పెట్టి నడపాలి. ఈవెన్ మనం అంతా మంచిగా నడిపినా కూడా వచ్చే కూడా కరెక్ట్గా నడపాలి కూడా. సౌండ్ అయితే మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వినిపిస్తుంది. సో దగ్గరికి వచ్చేసినాం. ఇంకా వాటర్ ఫాల్ చూడండి పైనుంచి. ఇది యాక్చువల్లీ కింద కూడా అలౌ చేస్తారు,
అది నాన్ సీజన్ అప్పుడు, మరి ఇప్పుడు అలా చేస్తున్నారో లేదో తెలియదు, తెలుసుకొని వెళ్ళడానికి ట్రై చేద్దాం. అండ్ వచ్చేటప్పుడు మీకు ఇంకో కేబుల్ బ్రిడ్జ్లో ఉంది అక్కడ, ఇంకా వర్షం చాలా కొడుతుంది. అప్పటికి నేను ఈ అంబ్రెల్లా అవేం తీసుకోలేదు, అక్కడ లేవు కూడా. సో వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని ఆగాను. అవి మీకు వినిపిస్తుంది ఆ సౌండ్. నాకు ఇంతకుముందు వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూసినప్పుడు అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కూడా, వస్తూనే ఉన్నారు. అసలు వచ్చేటప్పుడు నాకు అసలు ఓన్లీ నేనే ఉంటాను అనుకున్నా, అంటే చాలా తక్కువ మంది వచ్చారేమో అని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, అంటే చాలామంది ఎర్లీగా వచ్చారు, నేనే లేట్గా వచ్చాను. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది, ఎగ్జాక్ట్గా 12కి వచ్చేసిన. సో వీళ్ళంతా కూడా మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళే, ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు. ఇక్కడ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, డీప్ ఫారెస్ట్ ఇదంతా కూడా. వచ్చేటప్పుడు అయితే ఇన్ని చాలా అంటే చాలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, జాగ్రత్త వెళ్ళండి జాగ్రత్త వెళ్ళండి అని. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు వచ్చేటప్పుడు ఎలిఫెంట్ డంగు రోడ్డు మీద ఉంది, ఫ్రెష్గా ఉంది, అప్పుడే వేసినట్టు పచ్చగా ఉంది. అది చూసి నాకు గుండెలు అనిపించింది. అంటే ఇంకా అది నా ముందు ఎక్కడ ఉందో, నా బండి సపోర్ట్కి అది ఎప్పుడు వస్తుంది, అంటే బండి సపోర్ట్కి మధ్యలో ఆపుతాను, ఏం చేయాలి? కరెక్ట్ మనకి యూటర్న్ చేసుకున్నంత రోడ్డు కూడా ఉండదు అంత సడన్గా. సో అది మీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది అక్కడ వాటర్. వచ్చేసినాం ఆల్మోస్ట్. అమ్మా, ఇక్కడికి రావడానికి ఒక 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ రావాలి సిటీ నుంచి. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. బా 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 ఏమన్నా ఉందా తెలియదు. ఇప్పుడు ఫాగ్ అంతా వెళ్ళిపోయింది, మొత్తం కనిపిస్తుంది వాటర్ ఫాల్ అంతా. వర్షం పడి ఇప్పుడే వెలిసింది అంతా కూడా, అంతా ఫాగ్ అంతా క్లియర్ అయిపోయింది. లేదు, కిందికి అలో లేదనుకుంటా. వా 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 చూడండి, ఇక్కడ నుంచి దిగడానికి లేదు, అందరూ అక్కడి నుంచి వెళ్తున్నారు. వా ఇప్పుడు వారికి వర్షమే, కంటిన్యూస్గా వర్షమే. మనం వచ్చిన వేళ విశేషమేమో కానీ వర్షం తగ్గింది, కాసేపు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం దిగడానికి స్టెప్స్ కరెక్ట్ లేదు, సో జాగ్రత్తగా వెళ్ళాలి. జారిందంటే అంతే, ఇంకా ఇంత దూరం వచ్చి వేస్ట్, తీసుకుపోవడానికి కూడా ఒకడు ఉండడు. మనల్ని తీసుకెళ్తారు కానీ మన బైక్స్ ఎవరు తీసుకెళ్లారు. బాబా కింద చూడండి, దగ్గర చూపిస్తాను. కింద అన్నీ కూడా రెస్టారెంట్స్, మన కాటేజెస్ లాంటి లాడ్జెస్ అవన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా స్టే చేస్తున్నారు చాలామంది. చాలా హోటల్స్ ఉన్నాయి కింద, ఎక్సలెంట్ ఉంది. చూడండి పబ్లిక్ ఎంతమంది వచ్చారు, చాలామంది ఉన్నారు పబ్లిక్. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చేది ఫొటోస్ కోసమే. ఇక్కడ నుంచి చూడండి ఇక. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life. సో లోపలికి వెళ్ళకుండా అక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఆఫీషియల్స్, మంకీస్ కూడా ఉన్నాయి చిన్న చిన్న. ఎందుకు వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూస్ చేయడానికి ట్రై చేస్తాం. మంకీ వస్తుంది ఒకటి, ఇదే అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతుంది. సో కింద నుంచి కూడా వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా చూస్తున్నారు. కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తాం, అక్కడ నుంచి కూడా ఒకసారి చూపిస్తారు ఎలా ఉంటుందో. సో ఇప్పటివరకైతే వ్యూ ఇది. వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో చూడాలి, అప్పుడే మజా వస్తుంది. కింద కూడా చూడండి.
Yeah, this is my life, my strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, oh. And I ain't gonna lie to you, I'm a... కింద పడి వాటర్ అని చూడండి ఎలా వెళ్తున్నాడు పైకి, కింద పడి మళ్ళీ పైకి లేచి ఇలా పైకి వెళ్తున్నా చూడండి. అందుకే వాటర్ ఫాల్స్ అంటే జస్ట్ ఆ సైడ్ కూడా ఉన్నారు, ఆ సైడ్ నుంచి కూడా వే ఉంది అనుకుంటా, వేరే వే అక్కడ నుంచి కూడా ఉన్నారు, మీకు అనిపిస్తుందా? ఆ సైడ్ కూడా ఉన్నారు చాలామంది, దగ్గరకు వచ్చి చూస్తున్నారు. ఫ్రంట్కి వెళ్ళి ఒక స్లో మోషన్ ఇస్తే సూపర్ అనిపిస్తుంది. నేచర్ అంటే ఇదే గాయస్, అంతే ఇంకా. సరే, ఈ నేచర్ కోసం ఎంతమంది వస్తున్నారు. సో వీళ్ళంతా నేచర్ లవర్స్. వర్షం మళ్ళీ ఎక్కువైంది. ఇది కంటిన్యూస్గా కామన్గా వస్తూనే ఉంది. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా. ఇంకా ఎంతసేపు అయినా కూడా చేయవచ్చు. ఆ సైడ్ కూడా ఉన్నారు, బట్ అలా ఏ వే నుంచి ఎంటర్ ఉందో తెలియదు. అత్రవల్లి వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్. బాహుబలి షూటింగ్ ఇక్కడే జరిగిందని చెప్తారు. ఐ థింక్ ఇదే అనుకుంటా బాహుబలి వాటర్. అంటే మనకు అత్రపల్లి కొట్టగానే బాహుబలి అనే వాటర్ ఫాల్ వస్తుంది. సో ఇంకా ఇదే రివర్లో మనకి పుష్ప షూటింగ్ కూడా జరిగిందంట. సో అది కూడా ఉంటే అక్కడ, ఐ థింక్ అది అక్కడే ఉండాలి. చూసాం, అది మనం మళ్ళీ వెళ్ళే రూట్లో ఉంటుంది. అది చూడండి, అసలు ఎంత ట్రాఫిక్గా చేంజ్ అయిపోతుంది. ఈ సైడ్ మొత్తం పొగ వచ్చింది, అంటే మళ్ళీ దాంతో ఆ పొగతో ఫాగ్ అంతా ఈ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఈ సైడ్ ఉండే, లక్కీగా ఈ సైడ్ అంతా ఈ సైడ్ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా అన్న హెల్మెట్ పెట్టుకొని వచ్చాను డైరెక్ట్గా. అక్కడ పెట్టలేక 10 రూపీస్ వస్తే తీసుకుంటారు వాళ్ళు. సో ఇది ఎక్కడం కష్టం కొంచెం. సో ఇదంతా అటు వెళ్ళకుండా కట్టేశారు. సో ఫ్లో ఎక్కువ ఉండి అంత నార్మల్గా ఉన్నప్పుడు తీసేస్తారేమో, బట్ ఇప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అదంతా సెక్యూరిటీ అంతా ఉంది. సో రివర్ అంతా అలా వస్తుంది, అక్కడ వచ్చి ఇక్కడ కింద పడిపోతుంది. సో ఇలా ఉంది చూడండి, మొత్తం కలర్ఫుల్గా ఉంది. మొత్తం రీల్స్. ఎవరు చూసినా రీల్సే, షార్ట్స్. కొట్టుకుంటారు ఇట రీల్స్ కోసం. సో ఇది కిందికి వెళ్ళడానికి దారి, ఇంకా చాలా డౌన్కి వెళ్ళాలి. కొంచెం ట్రెక్కింగ్ లాగానే ఉంది, కొంచెం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. రోడ్డు అంటే ఈ వే కూడా సరిగా లేదు, మొత్తం రాళ్ళతో ఉంది. సో జాగ్రత్త కింద చూసి నడవాలి. సో మేబీ జారొద్దని చెప్పేసి ఇలా వేసారేమో. చూడండి మొత్తం ఇదే ఉంది. సో ఇలా చాలా కిందికి వెళ్ళాలి. ఎక్కేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దిగేటప్పుడు ఈజీగానే వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో చూడండి ఆ వే ఎలా ఉంది కిందికి, ఇంకా చాలా కిందికి వెళ్ళాలి. కనిపిస్తుందా మీకు ఇక్కడ వే కనిపిస్తుందా? సో అది నిజంగా ఈ చెట్ల మధ్యలో, ఈ ప్రకృతి మధ్యలో ఇలా వెళ్తుంటే సోలోగా అయినా మీరు గ్యాంగ్గా వచ్చినట్టే అనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా గ్యాంగే కదా, మీకు పరిచయం చేసుకోవాలంటే అందరూ గ్యాంగే ఉంటారు. సో ఎవరో ఒకరు పోతే గ్యాంగ్తో పాటు వెళ్ళిపోవచ్చు. సో సోలోగా వస్తాయి. ఒకసారి చూపిస్తా, బ్యాక్ సైడ్ చూడండి, కింద నుంచి వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫ్లోని చూపిస్తా ఎలా వెళ్తుందో. చూడండి బ్యాక్ సైడ్, అదిగో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అదిగో వావ్, పూర్తిగా కిందికి వెళ్ళి కూడా చూద్దాం.
ఏమన్నా ఉందా ఇక్కడ నుంచి? చాలా షూటింగ్స్ జరిగాయి, హిందీ మూవీస్, తమిళ మూవీస్, తెలుగు మూవీస్, చాలా ఓల్డ్ మూవీస్ చాలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం. చూడండి. ఆ వర్షానికి అంటే అది ఆ ఫ్లోకి కిందికి వచ్చిన వాటర్ అంతా మీద పడుతున్నాయి. అక్కడికి వెళ్తే డెఫినెట్గా తడుస్తాం. సో మొబైల్ కూడా తడిచే అవకాశం ఉంటుంది. వాహా, అది చూడండి ఎలా వస్తున్నాయో. అదంతా చినుకులే, మొత్తం తడిచిపోతాం వాటికి. అదిగో కింద నుంచి వ్యూ చూడండి మొత్తం. ఇక్కడ ఇంకా ఎలా వెళ్ళి చూద్దాం అదండి. ఇక్కడ ఫోన్ అసలు ఏం తీయలేము, మొత్తం తడిచిపోతుంది. ఆ చినుకులు అవి ఉంటాయి కదా, మొత్తం మీద పడుతున్నాయి. అంబ్రెల్లా తీసుకొని మంచి పని చేస్తాం. చూడండి ఒకసారి ఈ వ్యూ. అత్తిరపల్లి వాటర్ ఫాల్, బాహుబలి వాటర్ ఫాల్. ఇక చూడండి. ఈ అంటే వర్షం లేనప్పుడు అక్కడ వరకు వెళ్ళి అటు అంటే చూడొచ్చు. బట్ ఇప్పుడు కిందికి అలా చేయడమే గ్రేట్ అనుకుంటా నాకు తెలిసి. అవి మొత్తం ఇటే పడుతున్నాయి, వచ్చే అవన్నీ కూడా మొత్తం మీద పడుతున్నాయి. సో అదిగోండి. అంబ్రెల్లా కూడా ఆగట్లేదు చేతిలో. మీకోసం ఒకసారి అంబ్రెల్లా తీసి చూపిస్తున్నా చూడండి. అదిగోండి, మొత్తం కొట్టేస్తుంది వెనకాలకి ఈ గాడుపుకి. ఇంకా దగ్గరికి వెళ్తున్నాను చూడండి. ఇంకా మొత్తం కొట్టేస్తుంది వాటర్. అంబ్రెల్లా మొత్తం ఊగిపోతుంది. కాసేపు తడిచిన మంచిది. ఇలా చూద్దాం. ఈ ఫోన్ తడిచిన మంచిది కాసేపు. వావ్, ఎక్సలెంట్. ఫోన్ ఆల్రెడీ తడిచిపోతుంది. ఇంత దగ్గరికి ఎప్పుడైనా వాటర్ ఫాల్ చూస్తారా మీరు? ఇంత పెద్ద వాటర్ ఫాల్. నిజంగా ఇక్కడ ఎంతసేపు ఉంటే అంత ఎంజాయ్మెంట్ వస్తుంది. ఈ వాటర్ వచ్చి మీద పడుతుంటే అరుస్తుంటే చాలామంది అరుస్తున్నారు ఇక్కడ. అది కూడా మొత్తం వాటర్ అంతా పడుతుంది ఇక్కడ. మొబైల్ మీద మొత్తం పడిపోతుంది, నా మీద పడిపోతుంది. లిటరల్గా తడిచిపోతున్నాం. బ్యూటిఫుల్. ఇంతసేపు నా ప్లేస్లో ఇంత గ్లో లేదు, బట్ ఇక్కడికి వచ్చినా కనిపిస్తుంది. చాలాసేపు ఉండాలనిపిస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్తో వస్తే చూడండి ఇంకా ఎంత ఎంజాయ్మెంట్ ఉంది. నేను ఒక్కరిని వచ్చి ఇంత ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతున్నా అంటే ఇంకా చూసుకోండి. నెక్స్ట్ టైం వస్తే మీ గ్యాంగ్లో ఎవరైనా తప్పకుండా ఇక్కడ రండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ఫొటోస్. అందరూ ఫొటోసే. ప్రతి వాళ్ళు ఫొటోస్. అంటే ఎవ్వరు ఖాళీగా లేరు. ఇక్కడ నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. మేబీ నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదో. ఈ సైడ్ నుంచి వచ్చా. ఇది సైడ్ వ్యూ ఉందా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఉంటున్న కొద్ది ఫ్లో ఎక్కువైతుంది, సౌండ్ కూడా ఎక్కువైతుంది, వర్షం కూడా ఎక్కువైపోయింది. వర్షం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంతసేపు కొంచెం అలా వస్తువులు వెళ్ళిపోయింది డల్, కానీ ఇప్పుడు అంటే ఇంకా మొత్తం దూరంగా ఎక్కువైపోయింది. డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది వెదర్ చూడండి. బట్ అయినా వస్తున్నారు, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. సౌండ్ కూడా ఇంకా చాలా ఎక్కువ అవుతుంది, ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది చూడండి. మీకు ఇక్కడ ఉంటే అర్థమైపోతుంది సిచ్యువేషన్.
అంటే సౌండ్ మనకి ఇంకా 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 ఎక్కువైపోతుంది. వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఇంకా 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 అలాగే ఎక్కువ అవుతూనే ఉంది. చూడండి ఫ్లో చూడండి, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. అంటే నాకు ఇక్కడ ఫీల్ అవుతుంది, అంటే నేను ఫీల్ అవుతున్నా, మీకు అది మేబీ అనిపించకపోవచ్చు, ఎందుకంటే వీడియోలో మీకు అది మేబీ క్లియర్గా తెలియకపోవచ్చు. అంటే వర్షానికి చూడండి ఇంకా అలా అలా అయిపోతుంది. ఇంకా సరే ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. వర్షానికి ఎవరైనా వస్తే అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. సో చాలామంది వర్షానికి అలా ఉండిపోయారు. వావ్, ఇంకా వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ 2 hours అవుతుంది నేను వచ్చి. ఇంకా వెళ్తున్నా, బాయ్. లాస్ట్ సార్ చూపిస్తాను మీకు, నేను కూడా చూస్తాను. ఉన్నంతసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అస్సలు వెళ్ళాలనిపిస్తుంది. అయినా ఈ వర్షంలో ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఇంకా దిగుతూనే ఉన్నారు అసలు. అస్సలు వెళ్ళాలనిపిస్తలేదు, బట్ వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు, అలాగే ఇంత దూరం వచ్చి మీకు చూపించినందుకు. కొంచెం పైకి ఎక్కినాక కష్టమే. ట్రెక్కింగ్ షూస్ అయితే కంపల్సరీ ఉండాలి. దిగినంత సులువు అయితే కాదు ఎక్కడం. కొంచెం ఏజ్డ్ పీపుల్ అయితే చూసుకొని మెల్లగా ఎక్కాలి. అంటే ఎక్కినాక మీకు ఇలా కూర్చోడానికి అలా ప్లేసెస్ ఉంటాయి, చాలానే ఉంటాయి. కాస్త కూర్చోవాలి, కూర్చొని అప్పుడు స్టార్ట్ అవ్వండి. బాయ్ బాయ్ వత్రపల్లి వాటర్ ఫాల్స్. ఇంత వెదర్లో కూడా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తింటారు అయ్యా. ఇక్కడికి కేరళకి టూరిజం కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ఫాల్ని విజిట్ చేసి వెళ్తారు. సో కేరళ వస్తే మాత్రం మిస్ అవ్వకండి. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work 'cause